బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవలు సర్దుమణిగాయా? మంచు అన్నదమ్ముల మధ్య దూరం తగ్గుతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది సోషల్ మీడియాలో. మిరాయి మూవీకి విషెస్ చెప్పాడు మంచు విష్ణు. మంచు విష్ణు పోస్ట్ పై రియాక్ట్ అయ్యాడు మంచు మనోజ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటూ మనోజ్ రిప్లై ఇచ్చాడు. ఇటీవల సంతోషం అవార్డు రావడంపై విష్ణుకి కంగ్రాచులేషన్స్ చెప్పారు మనోజ్. కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో ఎటువంటి రచ్చ చోటు చేసుకుందో చూసాం. మరి ముఖ్యంగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ ఈ ముగ్గురి మధ్య ఎటువంటి ఇష్యూ జరిగిందో మనం చూసాం. ఈ నేపథ్యం ఇప్పుడు తన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కావచ్చు, బ్యాక్ టు బ్యాక్ మూవీ ప్రమోషన్స్లో కావచ్చు భాగస్వామ్యం అవుతున్నారు, లేకపోతే భాగం పంచుకుంటున్నారు మంచు మనోజ్. ఈ నేపథ్యంలో ఆ విషెస్కి సంబంధించి మీరు చూడొచ్చు. మంచు మనోజ్ చేసిన ట్వీట్, ఇటు మంచు విష్ణు విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మిరాయ్, గాడ్ స్పీడ్ టు దేర్ ఎంటైర్ టీమ్ అని చెప్పి మంచు విష్ణు ఇటు సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ టీమ్ మిరాయ్ అలియాస్ బ్యాక్ స్వాడ్ అంటూ కూడా ఇటు మంచు మనోజ్ చేసిన ట్వీట్కి సంబంధించి మీరు చూస్తున్నారు వార్త స్క్రీన్ మీద. కొద్ది రోజులుగా అన్నదమ్ముల మధ్య వైరం ఏ స్థాయికి చేరిపోయిందో మనం చూస్తున్నాం. ఇటు పతాక స్థాయికి చేరిపోయిందనే చెప్పుకోవాలి. ఎంతలా అంటే ఇటు మంచు విష్ణుకి సంబంధించి మంచు మనోజ్ మీద ఏ స్థాయిలో మాటల యుద్ధానికి తెరలేపారో చూసాం. అట్ ద సేమ్ టైం మంచు మనోజ్ కూడా ఏకంగా ఇంటి దగ్గర ఆ తలుపుకి అడ్డంగా నిలబడి ఆ రోజు జరిగిన ఆ ఘటన కావచ్చు, లేకపోతే ఆ రోజు జరిగిన నిరసన కావచ్చు మనం చూసాం. ఇప్పుడు అక్కడి నుంచి ఏం జరుగుతోంది? ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తున్నారు? అసలు ఏం జరుగుతుందో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. అసలు ఏం జరుగుతోంది ఇద్దరి మధ్య కూడా ఆ సయోధ్య కుదిర్చేందుకు ఎవరైనా మధ్యవర్తిత్వం తీసుకున్నారా? సచిన్, మంచు ఫ్యామిలీలో తుఫాను ఇప్పటి వరకు అయితే సమసిపోయినట్లుగానే కనిపిస్తుంది ప్రస్తుతానికి. అటు విష్ణు కానీ ఇటు మనోజ్ కానీ ఇద్దరు కూడా కొంత సామరస్యంగానే వ్యవహరిస్తున్నారని చెప్పుకోవాలి. విష్ణు నిర్మాతగా వ్యవహరించిన కన్నప్ప సినిమా రిలీజ్ టైంలో మనోజ్ ఆ సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ సినిమాలో నటించిన విష్ణు తనయుడికి అవార్డు వచ్చినప్పుడు మంచు మనోజ్ టీమ్ ని అలాగే విష్ణు తనయుడిని కూడా అప్రిషియేట్ చేస్తూ విష్ చేశాడు. ఈ రోజు విష్ణు కూడా మిరాయి టీమ్ కి విషెస్ చెప్తూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఈ పోస్ట్ ని మనోజ్ ని ఉద్దేశించి విషెస్ చెప్పారా, లేదంటే మా అసోసియేషన్ అధ్యక్షుడిగా సహా నటులు ఎవరైతే ఉన్నారో తేజ సత్య కావచ్చు, మిగిలిన నటులు అందరూ కూడా నటించారు కాబట్టి ఆ సినిమాకి ఆ కోణంలో విషెస్ చెప్పారా అనేది ఇప్పుడు విశ్లేషకులు అంచనా వేస్తున్నారని చెప్పాలి. ఖచ్చితంగా ఏదైనప్పటికీ కూడా మంచు ఫ్యామిలీలో సమస్యలు అలాగే ఉన్నాయి. ప్రస్తుతానికైతే అవి పూర్తిగా సమసిపోలేదు. మనోజ్ వైపు నుంచి అయితే సామరస్యంగా పరిష్కరించుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం అంటూ కూడా అనేక సార్లు ఆయన సోషల్ మీడియా ద్వారా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే సమస్యపోయినట్లుగా అనిపిస్తున్నప్పటికీ కూడా సమస్య అయితే పూర్తి పరిష్కారం అయితే జరగలేదనే చెప్పాలి. రైట్ రవిచంద్ర, అంటే ఇటువంటి సినారియోలో ఇదొక తొలడుగు పడింది అనుకోవాలా? ఇద్దరి మధ్య సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒకవైపు నుంచి మనోజ్ వైపు నుంచి చాలా కాలం క్రితమే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం అంటూ చెప్పడం జరిగింది. అలాగే లక్ష్మి కూడా గతంలో ట్రై చేశారు. మంచు లక్ష్మి కూడా ఇద్దరి సోదరుల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించడం కోసం ఆ దశలోనే పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళారు, కోర్టుల వరకు వెళ్ళారు. చాలా గొడవలు అయితే అయినాయి మనం చూసాం. సో ఈ దశలో ప్రస్తుతానికి మనోజ్ వైపు నుంచి అయితే కొంత సామరస్య ధోరణి అయితే వచ్చిందని చెప్పుకోవాలి. సో విష్ణు కూడా దానికి సుముఖంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. విష్ణు వైపు నుంచి అధికారికంగా ఎక్కడా కూడా సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకుందామని చెప్పకపోయినప్పటికీ కూడా మనోజ్ ఇచ్చిన లీడ్కి విష్ణు వైపు నుంచి కూడా మౌనం అంగీకారం లాగానే భావించవచ్చు. బహుశా అంతర్గతంగా కుటుంబమే ఈ సమస్యకి ఒక పరిష్కారం చూసుకుంటుందని అందరూ రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మంచు ఫ్యామిలీలో ఆ వివాదం సర్దుమణుగుతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆ బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూస్తున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవలు సర్దుమణుగుతున్నాయంటూ కూడా చర్చ జరుగుతోంది. మంచు అన్నదమ్ముల మధ్య ఆ దూరం తగ్గుతోంది. మిరాయి మూవీకి విషెస్ చెప్పారు మంచు.